ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రియులరా, అమెరికా దేశంలో న్యూయార్క్ నగరం నుండి ఈ సందేశాన్ని మీ కొరకు అందిస్తూ ఉన్నాను. నా వెనుక మీరు చూస్తున్నది న్యూయార్క్ సిటీ. ఈ సిటీని మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్రక్క మానవ జ్ఞానానికి, మానవ అభ్యున్నతికి అద్దం పట్టే సిటీగా మనకు కనిపిస్తుంది. అలాగే మరొక ప్రక్క మానవ అతిశయానికి అద్దం పట్టే సిటీగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆ పట్టణం మధ్యకు వెళ్ళి ఆ భవనాల మధ్య సంచరిస్తుంటే ఆకాశాన్నంటే భవనాలు మనం చూడగలం. ఈ నగరాన్ని చూసినప్పుడు దేవుని వాక్యం నుండి కొంత సందేశం మనకు అందుతూ ఉంది. ఆదికాండం 11వ అధ్యాయంలో నరులు భూమి మీద విస్తరించారంభించినప్పుడు, అంటే దేవుడు మానవుణ్ణి మొదటగా సృష్టించిన తరువాత ఆ మానవుని సంతానం విస్తరించారంభించినప్పుడు, కొంత విస్తరించిన తరువాత ఆ మానవులు అనుకున్నారట, మనము ఆకాశమునంటూ ఒక పట్టణాన్ని, ఒక గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకుందాము రండి అని వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకొని వారు నిర్మించిన గోపురం చూడడానికి దేవుడు దిగి వచ్చాడని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. వారు కట్టిన ఆ గోపురం, వారు కట్టిన ఆకాశమును అంటిన పట్టణం అక్కడ దేవునికి ఇష్టం కానిదిగా, దేవుని చిత్తానికి అనుకూలమైనది కానిదిగా మనకి వాక్యంలో కనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఈ సిటీని చూసినప్పుడు, ఈ సిటీ ఇంత పెద్దగా విస్తరించడం, ఇంత సాంకేతిక జ్ఞానంతో నిర్మించబడడం, దాని వెనుక దేవుని చిత్తానికి వ్యతిరేకమైన స్థితి ఉన్నది అని నేను చెప్పను. కానీ ఇలాంటి విషయాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం నుంచి సందేశాన్ని పొందుకోవాలి. ఆదికాండంలో మానవుడు అలాంటి గోపురం కట్టాలి అనుకున్నప్పుడు దేవుని ఆ సంగతి, ఆ ఆలోచన దేవునికి ఇష్టమైంది కాకపోయింది. అలాగే ఓబద్యా గ్రంథంలో చూసినప్పుడు, నీ హృదయ గర్వము చేత నీవు చెడిపోయి నీవు పక్షిరాజు వలె ఆకాశమంత ఎత్తైన చోట నీవు గూడు కొట్టుకున్న వాళ్ళని తలంచినప్పటికీ నిన్ను అక్కడ నుండి నేను క్రిందకు పడద్రోస్తానని దేవుడు మాట్లాడాడు. అక్కడ కూడా గర్వం గురించి, అతిశయం గురించి దేవుడు మాట్లాడాడు. ఇదేనాని ప్రియులరా, మానవ జీవితం అది అతిశయముతో నిండిన జీవితంగా కనిపిస్తోంది. మనం రకరకాల పేర్లతో దాన్ని పిలుస్తున్నాం. ఇగో అని పిలుస్తున్నాం. కొంతమంది వారికి ఉన్న ఇగోను సెల్ఫ్ రెస్పెక్ట్ అని పిలుస్తున్నారు. ఇలాగ రకరకాల పేర్లతో దాన్ని పిలుస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మానవుడు అతిశయముతో నిండిన హృదయంతో జీవిస్తూ ఉండడం ఈ లోకంలో మనం చాలా ప్రస్ఫుటంగా చూస్తూ ఉన్నాం. అది ఒక్క విషయంలోనూ, ఒక్క రంగంలోనూ కాదు, అన్ని రంగాల్లో కూడా ఈ అతిశయపు స్థితి మానవ హృదయంలో చూస్తున్నాం. కుటుంబంలో అతిశయం, అలాగే పనిచేస్తున్న చోట అతిశయం, మనం నివసిస్తున్న నైబర్హుడ్లో అతిశయం, మనం ఎక్కడుంటే అక్కడ మానవ అతిశయాన్ని ప్రతి మానవునిలోనే చూస్తున్నాం. సెల్ఫ్ గ్లోరీ మానవునికి ఇష్టమవుతోంది ఈ దినాన్ని. అలాంటి సెల్ఫ్ గ్లోరీని గురించి దేవుడు చాలా ఖచ్చితంగా తన వాక్యంలో మాట్లాడాడు. ప్రియులారా, గమనించాలి. బైబిల్లో మనం గమనించినట్లయితే బైబిల్ చరిత్రలో అలాంటి సెల్ఫ్ గ్లోరీని ప్రదర్శించిన రాజులు, మహామహులు ఎంతో మంది ఉన్నారు. ఒక ప్రక్క పాత నిబంధన కాలంలో ఐగుప్తు రాజు అయిన ఫరో సెల్ఫ్ గ్లోరీ, ఆయన ఘనతను చాటించుకోవాలని, ఆయన రాజ్యపు ఘనతను చాటించుకోవాలని ఆశపడినవాడు. అలాగే బబులోను దేశంలో నెబుకద్నెజరు తన ఘనతను, తన కీర్తి ప్రతిష్టతలను ప్రపంచమంతా చాటించుకోవాలని ఆశపడినవాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు, మనకు తెలిసిన చరిత్రలో కూడా హిట్లర్ గురించి మనకు తెలుసు. ఒక నియంతగా తన ప్రతిష్టను చాటి చెప్పుకోవాలనుకున్నాడు. మనం ఎరిగిన దినాల్లో సదాం హుస్సేన్, ఇలాంటి వారెందరో నియంతలుగా సెల్ఫ్ గ్లోరీని ఆశించి వారి జీవితాల్లో పతనమైపోయిన స్థితి మనం దేవుని వాక్యంలో చూస్తాం. వారి రాజ్యాలు పతనమైపోయాయి, వారి జీవితాలు పతనమైపోయాయి. ప్రియులారా, ఈ దినాన్ని ఇలాంటి సెల్ఫ్ గ్లోరీని దేవుని వాక్యం వృధా అతిశయం అని పిలుస్తోంది. ఆ అతిశయాన్ని వృధా అతిశయం అని పిలుస్తోంది.
ఈ దినాన్ని మన జీవితాల్లో దేవుని వాక్యం ఎరిగిన వారంగా, మన జీవితాల్లో అలాంటి అతిశయ స్థితి ఏదైనా ఉన్నట్లయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవడైతే తన్ను తాను తగ్గించుకొని ఉంటాడో అలాంటి వారిదే పరలోక రాజ్యం అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలు. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడునని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలు మనం చూస్తాం. ప్రియులారా గమనించాలి, మనం తగ్గించుకొనుట ద్వారా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దావీదు మనకు తెలుసు, దావీదు తన్ను తాను ఎంతో తగ్గించుకున్నవాడుగా దేవుని వాక్యంలో కనపడ్డాడు. అందుకనే దావీదును దేవుడు నా హృదయానుసారుడైన వాడు అని మాట్లాడాడు. 41వ కీర్తనలో అయితే దావీదు అంటాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటాడు. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నా చిత్తము, నా ఇష్టము, నా కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం, నా మాట చెల్లించుకోవడం అది కాదు. నీ చిత్తము నెరవేర్చుట, నీ వాక్యము నెరవేర్చుట నాకు సంతోషం అని. ప్రియులారా గమనించాలి, ఈ దినాన్ని దేవుడు ఒకవేళ నీకు వృద్ధినిస్తే దేవునికి స్తోత్రం. ఆ వృద్ధిని బట్టి దేవుని ఘనపరచాలి. దేవుడు ఒకవేళ నీకు అభ్యున్నతినిస్తే అభ్యున్నతిని బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ నీకు జ్ఞానం ఇస్తే, నీకేది ఇచ్చినా దాన్ని బట్టి దేవునికి స్తోత్రం తెలియచేస్తూ దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటూ నిన్ను నీవు తగ్గించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నేను ఇంకా హెచ్చిస్తాడు. దావీదు అలా తగ్గించుకున్నాడు గనక దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించాడు. అప్పటి భూరాజులందరికంటే దేవుడు దావీదును ఉన్నతంగా హెచ్చించాడు. ఎందుకంటే నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నీ మాటే నెరవేరుస్తాను ప్రభువా. నా ఆలోచన కాదు, నా మాట కాదు, నా నిర్ణయం కాదు, నాదేది కాదు ప్రభువా. నీ మాట, నీ ఆలోచన, నీ చిత్తం నేను నెరవేరుస్తాను. అలా నెరవేర్చడం నాకు సంతోషం అని దావీదు చెబుతున్న మాటలు దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులరా, ఈ దినాన్ని ఈ సందేశం వింటూ ఉండగా మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన చదువుని బట్టో, మనకున్న ధనాన్ని బట్టో, మనకున్న అధికారాన్ని బట్టో, లేకపోతే మనకున్న ఉద్యోగాన్ని బట్టో, మనకున్న దేని బట్టో, అందాన్ని బట్టో, దేన్ని బట్టో ఒకవేళ ఏదైనా అతిశయించే స్థితి ఉంటే, ఒకవేళ నీకు మంచి నిర్ణయాలు చేసుకునే పరిస్థితి ఉంటే దానివల్ల అతిశయిస్తున్నావేమో. దేని వలన అతిశయించే స్థితి ఉన్న అతిశయాన్ని విడిచిపెడదాం. అతిశయాన్ని విడిచిపెట్టి దావీదు వలె నీ చిత్తము, నీ మాట, నీ వాక్యము నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్పగలిగే అనుభవంలో మనం ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని వర్ధల చేస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. ఈ న్యూయార్క్ సిటీ చూస్తున్నాం. అమెరికా దేశం గురించి మనకు తెలుసు. ప్రపంచ దేశాలన్నిటిలో కూడా అమెరికా దేశం చాలా ఉన్నతమైన దేశంగా మనం ఎరుగుదాము. ఈ న్యూయార్క్ సిటీ అమెరికా దేశ అభ్యున్నతికి అద్దం పడుతుంది. అమెరికా దేశం అంతటా ఉన్న అభ్యున్నతికి చిహ్నంగా ఈ న్యూయార్క్ సిటీ నిలుస్తోంది. ఈ సిటీని చూసినప్పుడు, ఈ దేశాన్ని చూసినప్పుడు కేవలం ఈ దేశం దేవుడిచ్చిన అభ్యున్నతి, దేవుడిచ్చిన సాంకేతిక జ్ఞానం, దేవుడిచ్చిన అభివృద్ధిని బట్టి అతిశయిస్తున్నారా లేక దేవునికి అప్పగించుకుంటున్నారా అయితే అని చూసినట్లయితే ప్రియులారా గమనించాలి. మీరు అమెరికా దేశపు కరెన్సీ నోట్ని ఎప్పుడైనా చూస్తే ఆ కరెన్సీ నోట్ మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్ అనే మాటలు ఉంటాయి. ఇన్ గాడ్ వి ట్రస్ట్. ఈ అభ్యున్నత అంతటితో పాటు, ఈ అభివృద్ధి అంతటితో పాటు, ఉన్నతమైన స్థితి అంతటితో పాటు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా మేము ఉన్నతంగా ఉన్న స్థితిలో ఉన్నాం. అలాంటి దానితో పాటు ఇన్ గాడ్ వి ట్రస్ట్, దేవునిలో మా నమ్మకాన్ని మేము కలిగి ఉన్నాం అనే సందేశాన్ని అమెరికా దేశం అందిస్తోంది. ఈ దినాన్ని నీవు ఆ సందేశాన్ని నీ జీవితం నుంచి అందించగలవా? నీ హృదయంలో అలాంటి ఆలోచన, అలాంటి దృక్పథాన్ని కలిగి ఉండగలవా? అలా ఉన్నట్లయితే దేవుడు నీకు అభివృద్ధినిస్తాడు, నీకు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి దావీదు వలె ఉన్నతమైన, అత్యున్నతమైన స్థితికి నేను హెచ్చించి ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు కలుగు చేయనుగాక. ఆమేన్.